హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 30కి స్వాగతం. సో ఈరోజు న్యూస్ ఏంటి అనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి. సో హువావే P20 ఏదైతే మొబైల్ ఉందో, నేను గతంలో న్యూస్లో మీకు చెప్పడం జరిగింది. సో P20 అని కొత్తగా ఒక మొబైల్ రాబోతుంది. సో ఇందులో వచ్చేసరికి 3 వేరియంట్స్ ఉంటాయి, P20 లైట్, P20 ప్లస్ అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసరికి ఈ మొబైల్ వచ్చేసరికి మొట్టమొదటి అంటే వరల్డ్లో మొట్టమొదటి 3 కెమెరాలు ఉన్న మొబైల్ ఇదే అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి రైట్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాలు అనేవి ఉంటాయంట. సో కెమెరాస్ వచ్చేసరికి మనకి 40 మెగాపిక్సెల్ కెమెరా అనేది దీంట్లో లభిస్తుందంట రేర్ సైడ్. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి 24 మెగాపిక్సెల్ కెమెరా అనేది లభిస్తుందని చెప్పి న్యూస్ అయితే ఉందన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి షామీ MI బన్నీ అని చెప్పేసి ఒక కొత్త సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొచ్చింది అనమాట. సో దీనికి మనం ఏం చేయాలంటే, మనం ఏదైతే వాట్సాప్ ఉందో వాట్సాప్లో మనం షామీ అని చెప్పి టైప్ చేసి 7760944500 అనే నెంబర్ కనుక మనం సెర్చ్ చేసినట్టయితే మనల్ని సబ్స్క్రైబ్ అవుతాము. సో అక్కడ నుంచి మనకి వాట్సాప్లో షామీకి సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు, అలాగే వాళ్ళ ఈవెంట్స్ ఉన్నప్పుడు, కొత్త ఏదైనా ప్రైజెస్ తగ్గినప్పుడు, అయితే షామీకి సంబంధించిన ఎవ్రీథింగ్, ప్రతి న్యూస్ అనేది మనకి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అనేది ఇస్తూ ఉంటారంట త్రూ వాట్సాప్ ద్వారా. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏమంటున్నారంటే, మనకు షామీ అని టైప్ చేసి ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్పానో ఆ నెంబర్కి మనం సెండ్ చేయాలంట. అలాగే మనం అక్కడ వచ్చేసరికి మన పేరు, సిటీని కూడా మెన్షన్ చేయాలంట. అంటే మన పేరు, సిటీని కూడా మనం రాసి పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి మనకు అప్ టు డేట్ న్యూస్ అనేది వస్తుందని చెప్పేసి న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. సో నేనైతే ట్రై చేయలేదు, మీరు ఒకసారి ట్రై చేయండి. నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తర్వాత న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి. యాపిల్ ఈ మధ్య మనకి 20% మనకి ఏదైతే కస్టమ్ డ్యూటీ మన ప్రభుత్వం పెంచిందో దానివల్ల యాపిల్ ఫోన్స్ అలాగే వాచెస్ ఎఫెక్ట్ పడినాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, యాపిల్ ఫోన్స్ కానివ్వండి, ఫోన్స్ అంటే మనకి iPhone 6 పైన ఏ అయితే మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్, అలాగే ఐఫోన్ వాచెస్ మీద మనకి ప్రైజెస్ అనేవి పెరిగినాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎఫెక్ట్ దగ్గర 1500 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు పడినాయి అనమాట. అంటే మనకి 1500 నుంచి 4000 రూపాయల వరకు మనకి మొబైల్ ప్రైజ్ని బట్టి పెరుగుకుంటూ వెళ్ళినాయి అనమాట. ప్రైజెస్ అయితే పెరిగినాయి అనమాట యాపిల్ నుంచి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన BSNL నుంచి. సో BSNL ఏదైతే గతంలో సండే ఫ్రీ కాల్స్ అని ఇచ్చిందంట, నేను ఇంతకుముందు న్యూస్లో కూడా చెప్పాను, అది మన ఫిబ్రవరి 1 తారీఖు నుంచి అది కంప్లీట్గా క్లోజ్ చేసేస్తున్నారని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. సో దాన్ని ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంకో 3 months అనేది పొడిగించారంట. సో ఇంకా మీరు సండే ఫ్రీ కాల్స్ ఏమైనా ఉంటే వాడుకోవచ్చు. 3 months వరకు మనకు పొడిగించారంటే ఇంకో 3 months వాడుకోవచ్చు అనమాట. తర్వాత న్యూస్ వస్తారు మనకి HMD గ్లోబల్ నుంచి. Nokia 7 Plus ఏదైతే ఉందో దాని స్పెక్స్ అనేవి లీక్ అయినాయి. సో ఆ స్పెక్స్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్టంటే మనకి దీని ప్రాసెసర్ వచ్చేసరికి మనకి 660 ప్రాసెసర్తో మనకి ఇది రాబోతుందని అర్థమైంది. అలాగే వచ్చేసరికి ఇందులో మనకి రైట్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరాస్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి 12 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కన్వర్జెన్స్ లెన్స్ అనేవి దీనికి యూజ్ చేశారంట. 2x ఆప్టిక్ జూమ్ కూడా దీనికి లభిస్తుందని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే ఉంది. మనకి సెల్ఫీ కెమెరా వచ్చేసరికి ఈ 16 మెగాపిక్సెల్ ఉంటుందంట. దీనికి కూడా మనకి కన్వర్జెన్స్ లెన్స్ అనేవి యూజ్ చేశారని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. అలాగే మనం ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఓరియోతో, అలాగే ర్యామ్ చూసుకుంటే 4GB 64GB బిల్ట్ ఇన్ స్టోరేజ్ అనేది ఉంటుందని, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ అయితే ఉంది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా అనే ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇక్కడ లీక్ అవ్వలేదన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి వివో నుంచి. వివో V7 Plus ఏదైతే మొబైల్ ఉందో గతంలో లాంచ్ అయింది. సో దీని గురించి నేను అన్బాక్స్ కూడా చేసి మీకు ఒక వీడియో కూడా చేశాను. సో ఇందులో వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇన్ఫినిటీ రెడ్ అని చెప్పి లిమిటెడ్ ఎడిషన్ని మొబైల్స్ అయితే రిలీజ్ చేశారంట. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 22,990 రూపాయలు పెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది రెడ్ అని, వైట్ అని లిమిటెడ్ ఎడిషన్స్ అని చెప్పి దించుతున్నారు. సో వివో దాన్ని కూడా క్యాష్ చేసుకుందాం అనుకుంటుంది. బట్ క్యాష్ చేసుకోవాలంటే దానికి తగ్గ మొబైల్ అయి ఉండాలి. మరి V7 Plusని మీరు 22,990 రూపాయలు పెట్టేసి రెడ్ వేరియంట్ దించేసి ఇది లిమిటెడ్ వర్షన్ అని చెప్పడానికి అంత సీన్ లేదు ఆ ఫోన్కి. ఇక్కడ వచ్చేసరికి 450 ప్రాసెసర్ లభిస్తుంది. అలాగే వచ్చేసరికి జస్ట్ HD+ డిస్ప్లే ఉంటుందన్నమాట. సో దీనికి అంత ప్రైస్ పెట్టే అంత మొబైల్ అయితే ఇది కానే కాదు. సో మీరు అనవసరంగా ఇలాంటి చీప్ టెక్నిక్స్ వదిలేసి మంచి స్పెక్స్తో ఉన్న మొబైల్స్ని లాంచ్ చేయండి. లేదా ఇలాంటి మొబైల్స్కి ప్రైస్ తగ్గించి 11,000 10,000 వదిలేయండి, సరిపోతుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి జియో నుంచి ఏదైతే క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందో అది 200% ఇస్తున్నామని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి 200% మనకి ఏ రూపాయలు వస్తుంది అంటే, ఇక్కడ వచ్చేసరికి మనం 398 రూపాయలు పెట్టి ఇక్కడ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 398 రూపాయలు పెట్టి మనం ఎప్పుడైతే రీఛార్జ్ చేసుకుంటాం గతంలో ఇచ్చినట్టుగానే మనకి 8 ఓచర్స్ అని ఇస్తారనమాట. సో 8 ఓచర్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, తర్వాత ఏదైతే మొబైక్విక్ ఉందో ఇక్కడ మనకి మళ్ళీ ఆ వాలెట్లో మళ్ళీ వీళ్ళు 399 రూపాయల వరకు వీళ్ళు అమౌంట్ అనేది ఇస్తారంట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేసి మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అమెజాన్ పే, అలాగే యాక్సెస్ పే, ఫోన్ పే, పేటిఎం, ఫ్రీ రీఛార్జ్, సో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే న్యూ యూజర్స్ ఉంటారో వాళ్ళకి 50 రూపీస్, 100 రూపీస్, సో ఈ విధంగా మనకి లభిస్తాయంట. ఎవరైతే ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసరికి ఈ విధంగా లభిస్తుంది అంటున్నారు.
సో వీళ్ళు వచ్చేసరికి ఈ పేమెంట్ అనేది ఎలా ఇస్తారు, మొబిక్విక్ ఇచ్చేసి ఆ తర్వాత ఇవన్నీ ఇస్తారా, లేదా దాన్ని మినహాయించేసి ఇస్తారా అనేది అయితే మనకి ఇక్కడ తెలియట్లేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆఫర్ అయితే ఈ విధంగా ఉందని మనకైతే తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి షామీ రెడ్మీ 5 ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసరికి మనకి ఇండియాలో ఫిబ్రవరి 14th మనకి ఇండియాలోకి రాబోతుందని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 3 వేరియంట్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి 2GB, 3GB, 4GB అనమాట. 16GB, 32GB, 64GBలో మనకి అవైలబుల్ ఉంటుంది. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 8,500 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ప్రైజెస్ వచ్చేసరికి. అలాగే వచ్చేసరికి ఇది మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియోలో 5.7 ఇంచెస్ డిస్ప్లే ఉంటుందని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇంకో వేరియంట్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి రెడ్మీ 5 అని చెప్పేసి ఇంకో వేరియంట్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఇది 18:9 ఆస్పెక్ట్ రేషియోలో లభిస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి మనకి 6 ఇంచెస్ దాకా ఉంటుంది అనమాట. ఇందులో కూడా మనకు 2GB, 3GB, 4GB వేరియంట్ అనేవి ఉన్నాయి. సో ఇది కూడా మనం ఇండియాలో ప్రవేశపెడతారా లేదనేది అయితే న్యూస్ అయితే లేదు, కానీ రెడ్మీ 5 అయితే ఫిబ్రవరి 14th మనకి ఇండియాలోకి రాబోతుందని న్యూస్ అయితే ఉందన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఆసూస్ జెన్ ఫోన్ నుంచి. సో ఆసూస్ జెన్ ఫోన్ ఏదైతే 5 ఉందో, ఈ 5 వచ్చేసరికి మనకి అక్కడ డిజైన్ అనేది మనకి లీక్ అయిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, డిజైన్ అయితే ఈ విధంగా ఉండబోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి MWC 2018 ఏవైతే ఈవెంట్ ఉందో, ఈ ఈవెంట్లో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారని చెప్పేసి కథనాలు అయితే ఉన్నాయి. అలాగే వచ్చేసరికి దీని డిస్ప్లే వచ్చేసరికి మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియోలో 5.7 ఇంచెస్ ఉండబోతుందని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఇంకో వేరియంట్ కూడా లాంచ్ అయిపోతున్నారని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఉంది. అది వచ్చేసరికి ఆసూస్ జెన్ ఫోన్ 5 లైట్ అంట. సో ఇది వచ్చేసరికి మనకి 6 ఇంచెస్ ఉండబోతుందంట. డిస్ప్లే కూడా చూసుకుంటే మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియోలో లభిస్తుందని చెప్పేసి ఇక్కడ కథనాలు అయితే ఉన్నాయి. సో వీళ్ళు వచ్చేసరికి ప్రాసెసర్ ఏం యూజ్ చేస్తున్నారు అనేది అయితే చెప్పట్లేదు, కానీ ఆండ్రాయిడ్ ఓరియోతో పాటు ఇది రాబోతుందని చెప్పేసి న్యూస్ అయితే ఉందన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి. యాపిల్ iPhone 10 ఏదైతే ఉందో, గత కొంతకాలం నుంచి ఏదైతే ఇన్కమింగ్ కాల్స్ ఉన్నాయో, సో ఇన్కమింగ్ కాల్స్ వచ్చేసరికి మనం యాక్సెప్ట్ అనేది చేయలేకపోతున్నాం అంట. అంటే దాన్ని స్లైడ్ చేసి మనం కాల్ అనేది రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి డిసెంబర్లో కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి అంట. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారంట. అలాగే వచ్చేసరికి ఇందులోనే ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా ఒక ఫోన్ కాల్ వచ్చిన వెంటనే మనకి రింగ్ టోన్ అయితే వినబడుతుంది, కానీ మనకి డిస్ప్లే అనేది కనిపించట్లేదంట. అంటే ఫోన్ నెంబర్ అనేది అక్కడ కనిపించట్లేదు అనమాట. సో ఇది ఒక ఇష్యూ అనమాట. ఎవరైనా కాల్ చేసిన 8 సెకండ్ల తర్వాత కానీ వాళ్ళ నెంబర్ అనేది డిస్ప్లే అవ్వట్లేదంట. అప్పటి వరకు మనకి రింగ్ అయితే వినబడుతుంది, కానీ వాళ్ళ నెంబర్ అనేది డిస్ప్లే అవ్వట్లేదంట. సో ఈ కంప్లైంట్ అనేది ఇది మొదటిసారి కాదు యాపిల్కి. గతంలో కూడా చాలా సార్లు వచ్చినాయి. ఈ బగ్స్ అనేవి వీళ్ళు ఎప్పటికప్పుడు ఫిక్స్ చేస్తూనే ఉన్నారు. సో నేను ఈ కంప్లైంట్ ఇప్పుడు కాదు, నేను 4లోనే చూశాను. సో మన కాల్స్ అయితే వస్తాయి, కానీ అక్కడ డిస్ప్లే మీద వాళ్ళ నెంబర్ అయితే పడదనమాట. సో ఈ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్, అలాగే వచ్చేసరికి ఏదైతే కాల్స్ వస్తాయో, కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోవడం, సో ఈ కంప్లైంట్స్ అయితే ఇప్పటి నుంచి ఉన్నాయి. సో దాని మీద ఇప్పుడైతే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఈ 10 గురించి అనేది స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి మనకి కథనాలు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఫేస్బుక్ నుంచి అనమాట. ఫేస్బుక్ ఇకపై ఎవరైతే ఫేస్బుక్ యూజర్స్ ఉన్నారో వీళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని తెలిపిద్దంట. అంటే ఎలాగంటే మనకి అప్పర్ క్లాసు, మిడిల్ క్లాసు, లోయర్ క్లాస్ అని చెప్పేసి విభజించబోతుందంట. సో దీనికి వచ్చేసరికి మనం ఏదైతే మన ఫేస్బుక్ మనం అందించే సమాచారం ఉంటుందో, అంటే ప్రొఫైల్ సమాచారం మనం ఇస్తాం కదా, మనం ఎక్కడ జాబ్ చేస్తున్నాం, ఎక్కడ చదువుకున్నాం, ఏం చేస్తున్నాం, సో ఇందులో ఇంకొన్ని ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేసి మన శాలరీని అన్నింటిని కూడా పెడుతుంది. అలాగే వచ్చేసరికి మనం వాడే యూజర్ డేటా, ఏదైతే ఇంటర్నెట్ డేటా ఉంటుందో, ఈ డేటాను కూడా క్యాల్కులేట్ చేసుకొని రోజుకు మనం వాడే ఫేస్బుక్ ఎన్నిసార్లు వాడుతున్నాం, మనకున్న సర్కిల్ ఏంటి, సో వీటన్నిటిని క్యాల్కులేట్ చేసి మన ఆర్థిక పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఫేస్బుక్ ఇకపై చెప్పబోతుందట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజున ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమిటి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.